శ్రీ పి కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష, మొదటిసారి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మా కాన్స్టిట్యూన్సీలో చాలా మంది చూస్తుంటారని ఇలా కొంచెం దయచేసి మైక్ అయితే కట్ చేయకూడదు అధ్యక్ష, ప్లీజ్. ఓకేనా? మంచిగా అద్భుతంగా మాట్లాడతా, అద్భుతంగా అందరికి కూడా అర్థమయ్యేటట్టు మాట్లాడతా అధ్యక్ష. కొంచెం దయచేసి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కొంచెం అధ్యక్ష కెమెరా కూడా కొంచెం చూపిండి అధ్యక్ష, ప్లీజ్. దయచేసి బీఆర్ఎస్ నాయకులకు నేను చెప్తున్నా, హరీష్ రావు గారికి కానీ లేకుంటే జగదీశ్వర్ రెడ్డి గారికి కానీ కౌశిక్ రెడ్డి గారికి, నా ముంగల 3 టీవీలు ఉన్నాయి. ఈ టీవీలు వచ్చిందే బయట టీవీలు వస్తాయి. థ్యాంక్ యూ అధ్యక్ష. మీరు ఆ విధంగా మాట్లాడకండి. థ్యాంక్ యూ అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, బడ్జెట్ అనేది కేవలం అంకెల సమారం కాదు, అది మన విలువలు మరియు ఆశల వ్యక్తీకరణ అని బోల్డ్ లెటర్స్లో ఇదే బడ్జెట్ పద్దు నివేదికలో పొందుపరిచారు. ఈ వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల విలువలకు మీ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలకు ఈ బడ్జెట్ ఏమాత్రము స్థానం కల్పించలేకపోయారు. ఇది ఆశల బడ్జెట్ కానే కాదు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే అడియాశల బడ్జెట్. మన విలువలకే కాదు, ప్రజల సమస్యలకు పరిష్కారం కూడా సరైన మార్గంలో చూపని బడ్జెట్ ఇది. అధ్యక్ష, నేను ఈ బడ్జెట్ ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మీద పోయినప్పుడు ఈ బడ్జెట్ బుక్లో మొత్తం ఎత్తికిన అధ్యక్ష. ఆటో డ్రైవర్లకి 12,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో మీ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కనీసము 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి ఒక్క మాట కూడా ఈ బడ్జెట్ బుక్లో పెట్టలే అధ్యక్ష. పెట్టకపోయేసరికి వాస్తవంగా నా హుజరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్, వీణవంకలో ఉన్న ఆటో అసోసియేషన్లు అందరూ వచ్చి నన్ను కలిసి, అన్న దయచేసి ఈ ఫ్రీ బస్సులు వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది, కానీ ఫ్రీ బస్సులు కూడా ఇవ్వండి, అద్భుతమైన పథకం, ఇంకా బస్సులు పెంచండి అధ్యక్ష, ఇంకా బస్సులు పెంచండి, ఫ్రీగా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఎందుకు తొందర పడుతున్నావు? తొందర పడ కాదు, మస్తు మాట్లాడేది, తొందర ఎందుకు పడుతున్నావు? ఫ్రీగా బస్సులు ఇంకా అద్భుతంగా పెంచాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. కానీ అదే విధంగా ఆటో కార్మికులను కూడా, ఆటో డ్రైవర్లని ఖచ్చితంగా వాళ్ళని కూడా మనము కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు అధ్యక్ష. దీంట్లో 3 లక్షల మందికి సొంత ఆటోలు ఉన్నాయి, ఈఎంఐల మీద కొనుక్కున్నారు. ఇంకా 3 లక్షల ఆటోలు రోజువారీ కిరాయికి తెచ్చుకుంటారు అధ్యక్ష. వీళ్ళకి కనీసం వాళ్ళ సొంత ఆటోలు ఉన్న వాళ్ళకి ఈఎంఐలు వెళ్తలేవు, కిరాయి తెచ్చుకున్న వాళ్ళకి కిరాయి కట్టే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి వాళ్ళ మీద కోపం లేకుండా దయచేసి ఆటో కార్మికులకి వెంటనే న్యాయం చేయాలి. నెలకి దయచేసి వాళ్ళకు కూడా నెలకి 10,000 రూపాయలు మీరు కేటాయించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష, ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆటో డ్రైవర్ల ఓట్లు మాత్రం కావాలి, కానీ వాళ్ళ పాటలు మాత్రం అవసరం లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగానే ఇలా ఈ కాకి డ్రెస్ వేసుకొని ఉన్నా, మీరు మద్దతుగా లేకపోయినా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా ఉంటామని సభా సాక్షిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, ఎన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయంటే అధ్యక్ష, దాదాపు 59 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. ఈ ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంట్లో కరీంనగర్ జిల్లాలో కనీసం 6 ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్న జిల్లాలోనే 6 ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవంగా కావాలంటే ఈ రిపోర్టు మీ ద్వారా పంపుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక దిక్కు వాళ్ళే బస్సులు పెంచాలంటారు. పల్లెటూర్లలో వాస్తవానికి చాలా గ్రామాలలో ఇంటర్నల్గా ఆటోలు నడుస్తున్నాయి, కానీ దూరం గ్రామాలలో నుంచే బస్సులు నడుస్తాయి, హైదరాబాద్కు, వరంగల్కు, లేదా ఇట్లా దూర ప్రాంతాలకు. సరే, ఏదైనా సిటీలలో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు,
అది కూడా మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మేము టైం తీసుకొని చేసేది చేస్తాం. కానీ ఆటోల కోసమే నేను పుట్టిన ఆటోలే అంటారు. మళ్ళీ మీరే బస్సులు పెంచండి బస్సులు పెంచండి అని మీరే అంటారు. బస్సులు పెంచిన తర్వాత మరి ఆయనతో ఒక్క ఆటో కూడా నడిచే పరిస్థితి ఉండదు కదా. మరి మీరు అసలు మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి. మొత్తం ఆటోలను క్లోజ్ చేయాలనుకుంటే బాగా గల్లీ గల్లీకి ఒక బస్సు పెంచండి అని అట్లనన్నా మాట్లాడండి. మినీ బస్సులు పెంచండి అని కూడా ఇందాక అన్నారు. మరి మినీ బస్సులు కూడా పెంచాలా అది కూడా చెప్పండి. కాబట్టి ఆటో వాళ్ళని రెచ్చగొట్టడము ఇతరులను రెచ్చగొట్టడం కాకుండా మరి మహిళలకు ఏది ఇవ్వద్దా? మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం మూలంగా మీకు నష్టం ఏమొచ్చింది? ఇవాళ మీరు ఇస్తాం ఇస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అది కాంగ్రెస్ వైఖరి. కాంగ్రెస్ ఖచ్చితంగా మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. కానీ ఒకరోజు బస్సులు పెట్టండి అంటారు, ఒకరోజు సపోర్ట్ అంటారు, ఒకరోజు ఆటో వాళ్ళని రెచ్చగొడతామంటారు. ఆటో వాళ్ళకు మీ హయాంలో మరి ఫ్రీ ఇన్సూరెన్స్, అదేవిధంగా రోడ్డు మీద ఫ్రీగా తిరగడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీసు అవన్నీ ఎందుకు మీరు సహకరించలేదని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి రెచ్చగొట్టే మాటలు కాకుండా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా బస్సుల పట్ల మీ వైఖరి కూడా స్పష్టం చేయండి. ఫ్రీ బస్ పెట్టాలా వద్దా? పెట్టడం మూలంగా ఎందుకు కడుపు మండుతుంది? ఇవాళ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కూడా ఫెసిలిటీస్ పెంచుతున్నాం, దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ నడవకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు కూడా బాధపడతారా ప్రైవేట్ హాస్పిటళ్ళ కోసం? అదేవిధంగా మీ లెక్క ఇవాళ కొంతమందికే రైతు బంధు ఇచ్చి పేదోళ్లకు కడుపు కొట్టినట్టు కాదు, పేదోళ్ళను కూడా ఆదుకునే ప్రభుత్వము, అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి పదే పదే ద్వంద్వ వైఖరి మాట్లాడకండి, ఒకటే వైఖరి చెప్పండి. మీ వైఖరి బస్సుల విషయంలో ఏంటిదో గది ఒక్కటి చెప్పండి. అధ్యక్ష పాపం మంత్రి గారికి తెలియదు అధ్యక్ష. దాదాపు ట్రాన్స్పోర్ట్లో ఉన్న ప్రతి డ్రైవర్కి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 లక్షల మందికి 5 లక్షల ఇన్సూరెన్స్ చేసినాం అధ్యక్ష. పాపం మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు. రెండోది అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఆటో డ్రైవర్లతో సహా చేసినాము. ఆయనలాగా నాకు దురహంకారమైనటువంటి నాలెడ్జ్ లేదు సార్. నాకు నాలెడ్జే ఉంది, సబ్జెక్టు వారుగానే ఉన్నది. కానీ ఆయన లెక్క దురహంకారమైనటువంటి నాలెడ్జి లేకుంటే ఓట్ల కోసం చస్తా అని బ్లాక్మెయిల్ చేసే నాలెడ్జి నాకు లేదు సార్. కాబట్టి ఆటో డ్రైవర్లు అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డమాట వాస్తవం. ఇవాళ మా పథకానికి ఆటో డ్రైవర్లకు అడ్డం పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఇది మహిళల కోసం పెట్టినటువంటి పథకం. కాబట్టి నీ దురహంకారం మాటలు మానుకో కౌశిక్ రెడ్డి. నీలాంటి దుర్మార్గపు నాలెడ్జ్ నాకు లేదు. నేను కరెక్ట్గా ప్రజల కోసం ఆలోచించే నాలెడ్జే నా దగ్గర ఉంది. అధ్యక్ష పర్వాలేదు. ఐ విత్డ్రా మై వర్డ్స్. ఇఫ్ మహిళా మంత్రి గారికి ఏమైనా బాధ కలిగించుంటే ఐ విత్డ్రా మై వర్డ్స్. సమాచారం లోపం ఉంది అనేది ఇచ్చి నా ఆవేదన తెలియజేసిన. ఓకే అధ్యక్ష, అయిపోయింది. అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఇవాళ బస్సులు కూడా పెంచమని ఎందుకు చెప్తున్నానంటే మహిళలందరూ కూడా బస్సులలో పెట్టుకొని నిలబడి కొట్టుకుంటారు అధ్యక్ష. ఈ సోషల్ మీడియాలో ప్రతి దగ్గర వీడియోలు వస్తున్నాయి. వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలనే ఉద్దేశంతో మహిళలకి అద్భుతమైన సౌకర్యం కలగాలని ఒక గొప్ప ఉద్దేశంతో బస్సులు పెంచమని చెప్పినాం అధ్యక్ష. వీఆర్ ఫార్ బస్సెస్. ఫ్రీ మహిళలకి బస్సులు ఇవ్వడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ అదేవిధంగా ఆటో కార్మికులను కూడా దయచేసి డ్రైవర్లను కూడా కాపాడుకోవాలనేదే మా వాదన. నా వాదన తప్పేం లేదు. సో దయచేసి ఈ ప్రభుత్వం కూడా దాంట్లో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష, ఆటో ఫేర్ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ అనేది, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అనేది ఆన్లైన్ టెండర్ చేయకుండా ఆఫ్లైన్ టెండర్ చేసి దాన్ని ఒక సంస్థకి చలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఇచ్చింది అధ్యక్ష. నేను అడిగేది ఒక్కటే అధ్యక్ష, దీంట్లో 15/6/2024 రోజు మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కొందరు నాయకులు దీని మీద ప్రశ్నించారు అధ్యక్ష. ప్రశ్నిస్తే
16/6/2024కి ఆర్టీసీ నుంచి రిప్లై వచ్చింది అధ్యక్ష. ఏమని రిప్లై ఇచ్చారు అధ్యక్ష? వాళ్ళ పిఆర్ఓ నుంచి 11/1/2024 అధ్యక్ష వీళ్ళు టెండర్లు కాల్ చేసినాం, కానీ పార్టిసిపేట్ అయినరు. పార్టిసిపేట్ అయిన తర్వాత 29/2/2024కి ఆ రోజు క్యాన్సిల్ చేసినాం ఈ టెండర్లు ఓపెన్ చేయకుండా అని చెప్పింది అధ్యక్ష. అసలు ఏ కంపెనీలు పార్టిసిపేట్ అయినాయి, టెండర్ ఎందుకు కాల్ చేసిర్రు, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అనేది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష అదే రోజు ఏం చేసిర్రు అధ్యక్ష, ఇదే దాంట్లో కింద పారాలో వాళ్ళు ఇచ్చిర్రు అధ్యక్ష. ఈ స్టడీ టూర్కి బీహార్కి, అస్సాంకి, ఇండోర్కి, జబల్పూర్కి పోయి వచ్చిర్రు మా వాళ్ళు అని చెప్పి అదే కింద పారాల ఇచ్చిర్రు అధ్యక్ష. స్టడీ సర్వేకి ఇచ్చిన తర్వాత ఏమైంది అధ్యక్ష, వీళ్ళ 4/3/2024 అధ్యక్ష వీళ్ళు ప్రపోజల్ పంపించిర్రు. 4/3/2024కి నెగోషియేషన్స్ కూడా అయిపోయినాయి అధ్యక్ష. అంటే కేవలం 3 రోజులే ఉన్నాయి అధ్యక్ష. మధ్యలో 3 రోజులు ఉంటే అధ్యక్ష ఈ 3 రోజులలోనే వీళ్ళు ఇన్ని స్టేట్లు తిరిగి రావస్తుంది అధ్యక్ష. 3 రోజులల్లా ఇన్ని స్టేట్లు 4-5 స్టేట్లు తిరిగి రావచ్చా? వీళ్ళేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం అరే ఆవిడది ఎందుకు, వీళ్ళేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపంని వాడుతున్నారు అధ్యక్ష? ఎట్లా పోతారు అధ్యక్ష? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దాని తర్వాత అధ్యక్ష ఆర్టీఐ యాక్ట్లో మా మిత్రుడు అడిగిన అధ్యక్ష, వేరియస్ స్టడీ రిపోర్ట్స్ కండక్టెడ్ బై ద కార్పొరేషన్, నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఆఫ్ ద స్టడీ కమిటీ మెంబర్స్, ప్లేసెస్, సైట్స్, ట్రావెల్, ఐటనరీ ఆఫ్ ట్రావెల్డ్ ప్లేసెస్ అని ఇట్లాంటి అన్ని ఆర్టీఐ యాక్ట్లో అడిగారు అధ్యక్ష. అడిగిన తర్వాత దాని రిప్లై ఏమొస్తుంది అధ్యక్ష? దాని రిప్లై, ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ డజంట్ ఫాల్ విత్ ఇన్ మై జ్యూరిడిక్షన్ అని ఆర్టీసీ రిప్లై ఇస్తుంది అధ్యక్ష. మరి దానికంటే ముందు అధ్యక్ష వాళ్ళ రిపోర్ట్లోనే మీరు చూడొచ్చు అధ్యక్ష. దీంట్లో వాళ్ళు రిలీజ్ చేసిన పేజ్లోనే అధ్యక్ష ఈ లాస్ట్ పారాలో ఏమని చెప్పారు అధ్యక్ష? లాస్ట్ పారాలో ఇది మంత్రి గారికి కానీ ఈ ప్రభుత్వం కానీ ఎలాంటి సంబంధం లేదు, బోర్డు చేసిందని చెప్పిండ్రు ఆర్టీసీది. మరి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు, టీఎస్ఆర్టీసీ దగ్గర సమాచారం లేకపోతే మరి ఎవరి దగ్గర ఎవరు కట్టబెట్టినట్టు అధ్యక్ష? దీంతో పాటు ఈ చలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ డైలీ 30 లక్షల టికెట్లు అమ్ముడు పోతాయి అధ్యక్ష. ఈ 30 లక్షల టికెట్ల మీద ఆ కంపెనీకి కమిషన్లు వస్తాయి అధ్యక్ష. వీళ్ళు అందాజా 30 లక్షలని వేసిరు అధ్యక్ష. ఒకసారి 65 లక్షలు కూడా టికెట్లు అమ్ముడు పోతాయని చెప్పి దీంట్లో ఓ పేపర్ల ప్రధాన పత్రికల వచ్చింది అధ్యక్ష. అంటే ఈ వచ్చే కమిషను ఎవరి జేబులకి పోతుంది అనేది ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద ఆన్లైన్ టెండర్ అయినప్పుడు దీన్ని ఆఫ్లైన్ టెండర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? జవాబు చెప్పాలి. ఆన్లైన్ టెండర్ చేసి ఉంటే గ్లోబలీ ఎన్నో కంపెనీస్ దాంట్లో పార్టిసిపేట్ అయ్యేటి కదా అధ్యక్ష. ఆఫ్లైన్ టెండర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఒక్కసారి మీరు ఫ్లై యాష్ అధ్యక్ష, ఈ ఫ్లై యాష్ స్కామ్ అనేది మా కరీంనగర్ జిల్లాలో రామగుండం నియోజకవర్గం నుంచి ఫ్లై యాష్ వెళ్తుంది అధ్యక్ష. ఈ ఫ్లై యాష్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు అధ్యక్ష, నో ప్రాబ్లం, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. కానీ చాలా తెలివిగా వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే అది ఫ్రీ ఇస్తున్నారు కదా, మరి జిఎస్టీ బిల్లు దానికి ఉండదు, నువ్వు బిల్లు ఎట్లా అడుగుతున్నావు అన్నారు. నేను జిఎస్టీ బిల్ అడుగుతలేను అధ్యక్ష, దాని వే బిల్ అడుగుతా ఉన్నాను. ఆ వే బిల్ లేకుండా అధ్యక్ష మీరు ఇది చూడొచ్చు అధ్యక్ష, ఇది వాళ్ళ పర్మిట్ బిల్. దీంట్లో క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఉంటుంది అనేది దీంట్లో చెప్పకుండా, దీంట్లో ఏమి రాయకుండా దానికి అవుట్ పాస్ సిగ్నేచర్ అయి ఉండి బయటకు వస్తుంది అధ్యక్ష. మన ఆర్టీఏ నామ్స్ ఏమున్నాయి అధ్యక్ష? 16 టన్నుల లారీ 34 టన్నులు 16 టైర్ల లారీ 34 టన్నులు తీసుకొని వెళ్ళాలి, 14 టైర్ల లారీ 29 టన్నులు తీసుకుపోవాలి, 12 టైర్ల లారీ 25 టన్నులు తీసుకొని పోవాలి అధ్యక్ష.
ఇవి తీసుకొని పోతే అధ్యక్ష దీని వెయిట్ వీల్ పే చేస్తే 16 టైర్ల లారీది 34 టన్నులు పోవాల్సింది 76.5 టన్నులు పోతున్నాయి అధ్యక్ష. కేసీఆర్ సాధ్యమే, ప్రూఫ్ చూపిస్తున్నా బాస్, దిస్ ఇస్ ద ప్రూఫ్ చూపిస్తున్నా అధ్యక్ష. అయితే దీన్ని మనం చూపిస్తుంటే అధ్యక్ష వీళ్ళు కనీసము 76 టన్నులు పోతుంటే వీళ్ళు కనీసము కేసీఆర్ గారు వేసిన అద్భుతమైన రోడ్లు ఓవర్లోడ్ పోవడం వల్ల ఆ రోడ్లు పాడవుతున్నాయి. ఆ ఫ్లై యాష్ ఓవర్లోడ్ పోయి రోడ్ల మీద పడితే కింద పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. నేను మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను అధ్యక్ష. ఈ లారీలు అధ్యక్ష ఈ లారీలు మేము హుజరాబాద్లో 13 లారీలు ఓవర్లోడ్ లారీలు మేము ఆపితే అధ్యక్ష, మా కార్యకర్తలు ఆపితే ఈ ఓవర్లోడ్ లారీలకి ఏం చేసిండు అధ్యక్ష, 2 లారీలని సీజ్ చేస్తారు, 11 లారీలని మంత్రి గారు ఫోన్ చేయగానే ఇచ్చిపెడతారు. ఇది 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 మళ్ళా తర్వాత ఓకే మంత్రి గారికి తెలియదే అనుకుందాం అధ్యక్ష. మరి ఈ 11 లారీలని నంబర్లతో సహా నేను బయట పెట్టి ఎట్లీస్ట్ పెట్టిరని అడిగితే ఇవాళటి వరకు ఈ లారీలని ఎందుకు సీజ్ చెయ్యలేదు? దీని వెనుక మతలబ్ ఎవరిది ఉంది? దీని వెనుక చెయ్యి ఎవరిది ఉంది? ఇది ఒక్కసారి జవాబు చెప్పాల్సిన అవసరం మంత్రి గారికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన రోడ్లు తయారు చేసి పెట్టుంటే ఆ రోడ్లని ఓవర్లోడ్ తీసుకుపోయి ఆ రోడ్లని పాడు చేస్తుంటే మా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. నేను ఆపంగానే ఏం చేస్తారు అధ్యక్ష, మంత్రి గారు హుజురాబాద్ నుంచి పోతుంటే కౌశిక్ రెడ్డి గట్టిగా ఉన్నాడు ఆపుతుండని చెప్పి రూట్ డైవర్ట్ చేసి హుస్నాబాద్ నుంచి తీసుకుపోయింది అధ్యక్ష. ఇది నిజమా కాదా? దీనిలో ఎంక్వైరీ చేయండి అధ్యక్ష. ఇస్ ఇస్ నాట్ ట్రూ? యు ఆన్సర్. ఇది గ్యారెంటీగా అధ్యక్ష తీసుకొని పోయిండ్రు. ఖచ్చితంగా అధ్యక్ష దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష.